For God so loved the world, He gave His only Son to pay the price with His precious blood, to redeem us and set us free. Salvation is for everyone who believes that He died on that cross, declared righteous from today onwards, justified by faith, we're saved by grace, sanctified and set apart, and for holy living with all our heart. Praise the Lord our God who saves. Come to Him and find your peace with redemption, salvation, justification, sanctification. That's how Jesus shows His love. With redemption, salvation, justification, sanctification. That's how Jesus shows His love to the world. మన పాపం నుంచి విముక్తి చేయడానికి యేసుక్రీస్తు తన యొక్క రక్తము ద్వారా మనకు వెలనిచ్చి కొని ఉన్నాడు. మీకు గుర్తుందా? అవును, అది విడుదల. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో రక్షించబడతారు. రక్షణ మరి ఇంకా నీతి ద్వారా మనము రక్షించబడి ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనము పరిశుద్ధంగా జీవించడానికి ఏర్పరచబడ్డాం. అవును, ఆ పెద్ద మాట ఏంటంటే పరిశుద్ధపరచబడుట. అన్నీ మీకు అర్థమైందా? విడుదల, రక్షణ, నీతిగా తీర్చబడ్డం మరియు పరిశుద్ధపరచబడ్డం. మనము విడిపించబడిన తర్వాత రక్షించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం యేసయ్యతోటి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిగత బంధం ద్వారా దేవుళ్ళ మనం మారుతాము. యేసు ప్రభు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధత అంటే వేరు చేయబడము, పవిత్రంగా ఉండడము, మంచిగా ఉండడము, చెడ్డ పనులను మనము నిషేధించడము. ఇది మనలను దేవునికి చాలా దగ్గరగా చేస్తుంది, దేవునితోటి మనల్ని జతపరుస్తుంది. ఎందుకంటే ఇది 14 లెటర్స్తో కూడుకున్న ఒక మాటను కూడా మనం చూసుకుందాము. అది మరేదో కాదు కానీ సాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడము అని అర్థం. పరిశుద్ధపరచబడడం అంటే ఏమవుతుందో తెలుసా? రక్షణ తరువాత మనము దేవునిలాగా పరిశుద్ధపరచబడేదాన్ని, ఆ ప్రాసెస్ని వేరు చేయబడడం. మనం యేసయ్యను అంగీకరించిన తర్వాత మనము యేసయ్యలా మారడానికి వెంటనే అవదు, కానీ ఒక ప్రాసెస్ జరుగుతుంది, పరిశుద్ధపరచబడతాం. లాస్ట్ లెసన్లో కూడా మనము నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది మనం చూస్తున్నాము. నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది యేసయ్యను అంగీకరించినప్పుడు జరుగుతున్నది. ఏది ఏమైనా నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది అది చాలా జీవితకాలము మన జీవితంలో జరిగే ఒక ప్రాసెస్గా ఉన్నది. దేవుడు పరిశుద్ధులు, మనలో కూడా పరిశుద్ధులుగా ఉండాలి. బైబిల్ మెమరీ వర్స్లో పరిశుద్ధులుగా ఉండండి, ఎందుకనంటే నేను కూడా పరిశుద్ధులుగా ఉన్నాను. 1 పేతురు 1:16లో మనము ఈ యొక్క పరిశుద్ధత గురించి చూడవచ్చు. ఇక్కడ ఒక గ్లాస్లో చాలా మురికి నీళ్ళు ఉన్నవి. ఆ యొక్క నీరు ఈ లోకం గురించి సూచిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధంగా మారాలంటే ఏం చేయాలో చూద్దాం. ఎప్పుడైతే మనం మంచి నీళ్ళు ఆ యొక్క మురికి నీళ్ళలో ఎక్కువగా పోస్తూ ఉన్నామో, విడుదలతోటి మనము దేవునికి విధేయతతోటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుని వాక్యం చదువుతూ మనం ఎప్పుడైతే ఎక్కువ దేవునిలో నిలబడి ఉంటామో, ఇదిగో చూడండి ఇప్పుడు ఇలాగే జరిగింది. మనము పరిశుద్ధంగా దేవునిలాగా మారుతున్నాము. ఆమేన్. ఈరోజు బైబిల్ స్టోరీ గురించి మనం విందామా? సౌలు చాలా కోపగస్తుడు. అతను క్రైస్తవుల్ని హింసించేవాడు. చాలా ఘోరంగా క్రైస్తవుల్ని అతను హింసించేవాడు. అయితే దమస్కస్సులో చాలామంది క్రైస్తవుల్ని హింసించడానికి బయలుదేరి వెళతాడు. అక్కడ యూదుల్ని చాలామంది ఆరాధించే వాళ్ళని కలుసుకోవడానికి వెళ్తుంటాడు. అయితే అక్కడ ఒక అద్భుతమైన విషయం సౌలు తన ప్రయాణంలో రిసీవ్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము. దమస్కస్కు దగ్గరగా ఒక గొప్ప వెలుగు తనను సంధించి
తన కళ్ళు కూడా కనిపించినంతగా అతను పడిపోయినప్పుడు ఒక స్వరం అక్కడ, పౌలా పౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు అని అడిగినప్పుడు సౌలు అంటున్నాడు, నువ్వెవరు తండ్రి అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వరం అంటున్నది, నేను యేసయ్యను, నువ్వెవరినైతే హింసిస్తున్నావు, అయితే నాకు వ్యతిరేకంగా నువ్వు ఇలా చేయకూడదు, ఇప్పుడు దమస్కసుకు వెళ్ళి నేను నీకేం చేస్తానో చెప్పమని అంటాడు. అప్పుడు సౌలు వెంటనే పైకి లేచి దేవుడు చెప్పినట్లు అక్కడికి వెళ్ళి అతడు దేవుని గురించి ఆ మాటలు ఏవైతే విన్నాడో చెబుతూ ఉన్నాడు. 3 రోజులు తను కనుచూపు లేకుండా ఉన్నాడు. అయితే దేవుడు అననీయకు మరలా తన కల్లో కనిపించి వెళ్ళి సౌలును కలవమంటాడు. అతడు సౌలును కడిగి తన యొక్క చేతులు తన మీద ఉంచినప్పుడు సౌలు మరలా కన్ను దృష్టి తెరవబడుతున్నది. అప్పుడు ఆ యొక్క ప్రీచర్ లేచి నువ్వు బాప్తిసం పొందుకోమన్నప్పుడు అతడు లేచి దేవుని దగ్గర తన యొక్క పాపములన్నింటిని ఒప్పుకొని రక్షించబడి అక్కడ యేసయ్యను గురించి మరలా చెప్పడం ప్రారంభిస్తాడు, అంగీకరిస్తాడు. యేసయ్యను చూసినప్పుడు మనము ఆయన యందు ఉన్నప్పుడు ఎక్కువగా మనము దేవునిలాగా మారుతాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఆయన సౌలు పేరును పౌలుగా మార్చాడు. సౌలు ఇప్పుడు అనేక మందికి యేసయ్యను గురించి చెబుతూ ఉన్నాడు. పౌలుకి ఒక మంచి విషయం ఎప్పుడు జరిగిందంటే అతను యేసయ్యను తెలుసుకున్నప్పుడు. పౌలు యేసయ్యను అంగీకరించినప్పుడు యేసయ్యను ఆయన పూర్తిగా అనేక మందికి కూడా చెప్పడం ప్రారంభించాడు, పరిశుద్ధంగా జీవించాడు. పౌలు వలె మనము కూడా రక్షించబడ్డాము, నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము. నీతిమంతులుగా మార్చడం అంటే యేసయ్యలాగా మనం మారడము. దేవుడు మనలను పరిశుద్ధంగా ఉండమంటున్నాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు నిజంగా యేసయ్యను మనము ప్రేమించినట్లయితే మన జీవితాలు కూడా మార్చుకోవాలి. ఆయనలాగా మనం మారాలి, ఆయనలాగా ఎక్కువగా. అదే నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అది మన జీవిత కాలము జరిగేటటువంటి ఒక ప్రాసెస్గా ఉంటూ ఉన్నది. నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది పరిశుద్ధపరచబడ్డానికి కాబడవలసినటువంటి కార్యనిర్వహణ అన్నది వాక్యం అంటుంది. పరిశుద్ధులుగా ఉండండి, నేను కూడా పరిశుద్ధుడను. 1 పేతురు 1:16 చూడవచ్చు. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, నన్ను పరిశుద్ధులుగా చేయండి, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడువు. నా మాటలో, నా ఆలోచనలో, నా క్రియలు నాకు సహాయం చేయండి. నీలాగా ప్రతిరోజు కూడా నేను ఒక ఫలభరితమైనటువంటి ఆత్మఫలాలు కలిగి ఉండడానికి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము, అయ్యా నీలాగా జీవించడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం చెబుదామా? ఆమేన్.